తొక్కు మావిళ్ళు చింతల మావిళ్ళు ఎప్పుడు ఒప్పుకున్నదో లేదమ్మా. ఆ తొక్కు మావిళ్ళు కూడా దక్కాలం ఇచ్చింది. ప్రభువులు పట్టమూలైనా బ్రహ్మలైనా మల్లయ్య పిల్ల గంట పోతామని సారే బ్రహ్మను బయలులా పోతుంటే మల్లన్న ఏమన్నా నాకు దగ్గర పిల్లలు లేకపోతే పొద్దుమారి పొద్దు మీద తారిగా తరపండు కొట్టి ముందుగా కట్టి ముందగా ముట్టు కట్టి ముట్లలో నేను తరకాయ మల్లయ్య మాటలు గుమ్మడికాయ బంగారు తీసుకున్న బ్రాహ్మణులు ఇప్పుడే పోతున్న మల్లయ్య చెప్పి మా దండం పెట్టి బ్రాహ్మణులు బయలుదేరినారే. చక్కటి బ్రాహ్మణులైనా ఉత్తర దక్షిణ 4 లోకం తిరిగి పిల్లగారు చూసుకురావాలి. మల్లయ్య దగ్గర పిల్లలు చూసుకురావాలంటే బ్రాహ్మణులు అంటే చిన్న వృక్షం పెద్దది కడగల వృక్షం చాలా మరి అమ్మడి పోయినోడు కాడికి రావాలి, తూర్పు పోయినోడు కాడికి రావాలి, ఉత్తరం పోయినోడు కాడికి రావాలి, దక్షిణ పోయినోడు కాడికి రావాలి. పిల్ల దొరికినా రావాలి, పిల్ల దొరకకుండా రావాలి. ఒకరు తూర్పు పోతున్నారు, ఉత్తరం పోతున్నారు, దక్షిణ పోతున్నారు, కనబడి నాకు లోకులు బ్రాహ్మడేమో మర్చెట్టు కింద కూర్చున్నాడు. శాతగాని బ్రాహ్మడేమో మధ్య వృక్షం మీద కూర్చున్నాడు. 4 బ్రాహ్మణులైనా 4 లోపు తిరుగుతామని ఎక్కడ తిరిగినా మోయగాలు ఉన్న ఈ పిల్లున్న తోట తల్లి మంచిగా లేదు, తల్లిన్న తోట పిల్ల బాగలేదు, పిల్లుంటే పిల్ల మంచుకుంటే ఆకిలి మంచిగా ఆకిలి మంచుకుంటే ఇల్లు మంచిగా లేదు. భగవంతాన్ మల్లయ్య దగ్గర పిల్ల దొరుకుతలేదు. తిరుగుకుంటా మరి చెట్టు కాడికి మన వృక్షం వచ్చినాలే. మల్లయ్య పేరు మీద పిల్లలు తీసుకురాకపోతే మల్లయ్య తరపను కొట్టి ఉంటాను పెట్టి చెప్పాలి అన్నాడు. అక్కడ పోయే ప్రాణము ఇక్కడే పొడగొట్టుకున్నాము. ఆ మత్స్యది గురి పెట్టుకున్నామని చెప్పి 7 నెలలు మత్స్యది ఎత్తినాడు, గురి పెట్టుకుంటున్నాడు. శంకరుడికి బ్రాహ్మణ కన్నీరు కైలాసం చుట్టుముట్టింది. అన్నా
అన్ను ఈ చెట్టుకి వేసుకుంటే వేసుకుని విని ఏమో మొత్తం కిందవాడ నువ్వు ఇలా తాళవేడి పోతున్నావే ఇదంతా కాదు నా తెలిపోయిన కింద ఉన్నాయి దానికి కానాడు పరమేశ్వరుడు లోకాల శంకరుడైనా సంగమాన వేషం కట్టుకొని మార వేషం కట్టుకొని దేవకోట శంకరుడైనా రామనుల దగ్గరికి అయ్యా మీరెవరు? నేను బ్రాహ్మణుడు, నేను జంగముడు. జంగమి ఏం చెప్పాలి స్వామి? మాకు ఏనాడు ఒక పిల్లజాడు ఉంటే పిల్లజాడ కానీ వచ్చినాము. నీలమ్మ కొడుకు భగవంతుడు మల్లయ్య ఆ మల్లన్న రెడ్డి చౌదరికి ఏనాడు ఒక పిల్ల చూద్దామంటేనేమో ఇల్లు వంచుకుంటేనేమో ఆకిలి వంచుకుంటలేదు, ఆకిలి వంచుకుంటేనేమో పిల్ల వంచుకుంటలేదు. తిరుగుకుంటా ఎన్ని దేశాలు రాజ్యాలు పిల్ల మంచుకుంటే ఇల్లు మంచుకుంటలేదు, ఇల్లు మంచుకుంటే ఆకిలి మంచుకుంటలేదు, అన్ని మంచుకుంటే ఆస్తి మంచుకుంటలేదు అని చెప్పి ఏం చేయాలో తిరిగి ఏ నాడువక్కల నీలమ్మ దగ్గర పోతే మా ముఖం లేదు. భగవంతుడు ఏ నాడువక్కల తిరిగి మాకు ముఖం లేక ఈ మర్రి చెట్టు కురియేసుకొని మరణమైపోతామని అవునయ్యా. మావాడు అన్నం తింటలేడు, నీళ్ళు తాగుతలేడు. మేము అన్నం 5 అన్నదమ్ములం ఎంతకెక్కినాము, వాళ్ళకి నాటినాము, చలికి కాళ్ళు పోతే ఒక దగ్గర పెట్టి ముడుచుకొని ఎక్కడ కాదు నీళ్ళు కూడా అరిగిపోయినాయి మావాడు. అయ్యా బ్రాహ్మణారా గోదావరి మాసం పట్టున్నావా, దేవగిరి పట్టం పమ్మంటున్నావా? అయ్యా ఆ భగవంతుడే మానవ రూపముల అన్నం పెడతాడు. ఆపది కాదుకున్న వాడే దేవుడు అనుకోని చూడవచ్చు. మరి సంగతి బ్రాహ్మణులైనా ఆడికెళ్ళి వెళ్ళినారు, దేవగిరి పట్టమమ్మ రామరాము, దేవగిరి పట్టమమ్మ రామరాము. అంటపిండ బ్రహ్మాండం దగ్గర జరిగేస్తుంది ఇంతవరి పట్ల చిన్నవరి భోగపురముల కండగవరేము దగ్గర బ్రాహ్మణులు ఏరు జగమా ఎత్తింది నిజమే సముద్రం తలాపం పెట్టుకొని దూబా ఎన్ని రోజులు దేవగిరి పట్టం లోపల పిల్లుందంటే మనకి ఎదురు రోగమాయ అంటారు. దేవగిరి పట్ట వచ్చిన తండ్రి దేవగిరి పట్ట వచ్చిన మరి వెళ్ళదురా
అన్నా ఈ మామిడి వృక్షాలు మంచిగా ఉన్నాయి. ఈ చెంగల చెల్లకి మాత్రం బాయింది. ఈ బాయిల మంచిగా స్నానం చేసి మనకు ఈనాడు ఒక బాటకు వచ్చారు పూటకు సత్తులు తెచ్చినాం. అన్నయ్య అన్నయ్య ఈ మామిడి పళ్ళు తిందామంటావా? సరేపా. దేవగిరి పట్టణంలో మరి యాదగిరి బ్రాహ్మణులది చెంగలి చామంతి బాయికాడుతున్నది. దేవగిరి పట్టణం వల్ల ఊరులో ఊరు బయట మంచినీళ్ళైనా ఊరు లోపల ఉప్పు నీళ్ళు ఊరు బయట మంచినీళ్ళు. ఓ అక్క చెల్లె ఉప్పు నీళ్ళు ఉన్నాయి, ఊరు బయటనేమో మంచినీళ్ళు ఉన్నాయి. మంచినీళ్ళ బయటకి పోవాలి ఉప్పుతోటి పప్పుడితే ఉప్పు నీళ్ళతోటి పప్పుడితే సంపతి వంశీ పటం కొట్టాలి. గద్దేసి పటం కొట్టాలి రావాలి. బాబారే బాబారే చేతులు వారేది దేవంగి చేతులు వారేది దేవంగి వీడలేడు బాబాలు హడలేడు బాబాలు పసుమావ తోటగాడి వాళ్ళు కూడా వచ్చినారు. పసుమావ తోటగాడి వాళ్ళు కూడా వచ్చినారు. ఊరు లోపలనేమో ఉప్పు నీళ్ళు ఊరవతల మంచినీళ్ళు. మరుమల్ల తోట మంచినీళ్ళపై ఇక్కడికి ఎప్పుడు చేరవచ్చిందో ప్రాపర్లైన నాలుగు ప్రభుత్వం కాదు పండుగొచ్చింది. కాదు పండుగ నాడు సిల్క కొట్టిన మామిడి పిండి తీసుకువైన పువ్వుకి తొలలు ముట్టి బాయిల నీళ్ళు చిన్ను తొలలలో వచ్చి
చేసిండు మామిడి పీసులు నానేసిండు మామిడి పీసులు నానేసుకొని కాదు పచ్చాలంటే ఇదే తాగుదామని చెప్పి లాభంతో తాగుతున్నాడు మళ్ళీ కోడ చేసిండ్రు కోడ కొబ్బరి కట్టిండ్రు అక్కడ బామలు వచ్చి ఎప్పుడు కదా నిందర బుధాలు బట్టి నీళ్ళు ముట్టబోతుంటే వాళ్ళయ్య కోడ వాళ్ళ నీళ్ళలో ఆడుతా ఉన్నారమ్మా ఎప్పుడైనా ఇళ్ళ కోడి ఆడుతున్నది మమ్మయ్యది ఈ కోడి వ్యవధిగా వస్తున్నాయి చక్కగా పిల్లగాడు పిల్లగాడు బాగున్నాడు నేనే చేసుకుంటా నేనే చేసుకుంటా నా ఇడు పోయిందా నా తోడు పోయిందా లేకపోతే ముట్టమంటారా తోడు ముట్టమంటారా తొప్పనంట నాకేమైందని మంచిగా అంతేకాదు కానీ నీకు బాగున్నాడు తిరగాడు నాకు బాగున్నాడు నీకు నచ్చడు నాకు నచ్చడు మన తొలిసారి దేవగిరి పట్ల మీద కొనకాట లేని భార్య కొనవద్దు మాసమ్మ కన్న బిడ్డ పౌడి కాడ పద్మారదేవి దాగి పెరిగింది దేవిని కళ్ళ సుందరి పాలు దాగి పెరిగింది పౌడి కళ్ళ సుందరి దేవికైతే పాలలా నేమిడినట్టు నెయ్యిలో పాలిపడినట్టు అస్తమయ నీరకు మచ్చ ఉండదు కానీ పిల్లగారికి మచ్చుండదమ్మా పూసిన చక్కరికి పుణ్యం ఎన్నీరకైనా మచ్చ ఉండదు కానీ వాళ్ళిద్దరికి ఒక సాధు లేకుంటుంది రామరావు ఇచ్చారే అమ్మా మీరేనా